హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మహేంద్రా టీయూవీ 300 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమతా హాస్పిటల్ రోడ్ లో M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ గానీ ఇటు తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకైతే ఫైనల్స్ లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటది. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మహేంద్రా టీయూవీ 300 T8 టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 డిసెంబర్ కార్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2031 డిసెంబర్ దాకా అయితే ఉందండి. ఒక నెల తక్కువ 2017 కార్ అన్నట్టు. 2016 డిసెంబర్ కార్ అండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 50,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఉన్నారు. ఈ ఓనర్ కూడా ఎంప్లాయ్ అండి. 50,000 కిలోమీటర్లు కూడా జెన్యూన్ రీడింగ్, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. మీరు ఎవరైనా తీసుకుంటే NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. 7 సీటర్ కారు, 7 హ్యాపీగా కూర్చోవచ్చు. మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్, 18 దాకా హైవే మీద అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, అలాగే కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. రీసెంట్ గా ఈ టైర్ పంచర్ అయితే స్టెప్నీ టైర్ తీసి ఇక్కడైతే వేయటం జరిగింది. 100కి 100% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద 16 నుంచి 18 పక్క అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. పవర్ విండోస్ 4కి 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. కారు సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 6+1 7 సీటర్ కార్ అండి. 7 సీటర్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎయిర్ బ్యాగ్స్ 2 ఉన్నాయి. అలాగే ABS ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ కార్ కి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి. అందులో మీకు రివర్స్ కెమెరా వచ్చింది, యూట్యూబ్ వస్తుంది. అలాగే ఫోన్ కనెక్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి. అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి. కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ ఇండియాలో ఏ కార్ కైనా. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. డోర్స్ కు లైనింగ్ వస్తాయండి. ఈ డోర్ కు వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,40,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 5,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో బార్గెనింగ్ కూడా అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నా నెంబరు, అలాగే మోయిజ్, హఫీజ్, బాబీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 నెంబర్లు ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కార్ అయితే నెంబర్ 1 ఉంది, మిస్ చేసుకోకండి. అలాగే కారు నచ్చినట్టయితే, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ నచ్చినట్టయితే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి, మహేంద్రా టీయూవీ 300 T8 వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చూడొచ్చు. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి
స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది చూడొచ్చండి. 70% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉందండి. అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి, పర్ఫెక్ట్ గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బ్యాక్ వీవింగ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. అలాగే మీకు బంపర్ చూసుకున్నట్లయితే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ అయితే ఉందండి. అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే వస్తుంది, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉందండి. రీసెంట్ గా పంచర్ అయితే స్టెప్నీ టైర్ తీసి ముందైతే వేయటం జరిగింది. 4 టైర్లు 70% ఉన్నాయి, స్టెప్నీ టైర్ 100% అయితే ఉంది. రూఫ్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. రైట్ సైడ్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఇది స్టెప్నీ టైర్ 100% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, రైట్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ 70% ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కింద కూడా చూడొచ్చు, ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా చక్కగా అయితే ఉంది. ఎక్కడ కూడా బాడీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి, డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. కార్ కి కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయి. ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 50,783 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్స్ 1 నుంచి దాదాపుగా 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కానొస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ చూడొచ్చండి, కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా ఉంది, నీట్ గా ఉంది. రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 50,783 కిలోమీటర్లు తిరిగింది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి, కార్కి ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ యొక్క స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటది. అలాగే బేబీ సీట్స్ కూడా 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. అలాగే ఒకసారి ఇంజన్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి, చాలా చక్కగా ఉంది. అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, కంపెనీ లేబుల్తో అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే లేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా చక్కగా అయితే ఉంది, చాలా స్మూత్ గా అయితే ఉంది. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవండి, ఇంజన్ కి పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఇంజన్ కూడా ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు లేవు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు, డోర్ యొక్క లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఒకసారి ఎక్సలైట్ ఇంజన్ ఆపు, ఏసీ కూడా ఆపు. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఒకసారి స్టార్ట్ చేయి. చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2016 డిసెంబర్ కారు, మహేంద్ర టీఈవి 300 T8 టాప్ అండ్ వేరియంట్, 50,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్, ఎంప్లాయ్ కారు, 2 కీస్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కారు కాస్ట్ 5,40,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నా. అందరికీ బాయ్, జై హింద్.